ఈ ఫోన్ ఉంది చూసారా, దీన్ని వాడినా సమస్య, వాడకపోయినా కూడా సమస్య. ఈ ఫోన్ ద్వారా వచ్చే ఒక చిన్న మెసేజ్ నోటిఫికేషన్ నుండి పెద్ద పెద్ద కంటెంట్ల వరకు మీకు ఎవరైతే పంపిస్తున్నారో వారి అందరి లక్ష్యము ఒకటే. మీ బ్రెయిన్కి చిన్న ఆశ చూపించి దాన్ని హుక్ చేసి పట్టుకొని దాని కారణంగా మీరు ఫోన్లో గడుపుతున్న సమయాన్ని వాళ్ళ సొమ్ము చేసుకోవడం. ఈ నిజాన్ని అర్థం చేసుకోలేని మీ బ్రెయిన్ చిన్న ఆనందం కోసం పోయి మీ సమయం మొత్తాన్ని అందులోనే గడిపేలా చేసి ఒక స్టేజ్లో స్ట్రెస్ ఫీల్ అయ్యి మీకే అర్థం కానీ మెంటల్ టార్చర్లోకి తీసుకెళ్తుంది. ఇది మనలో చాలా మందికి అర్థం కాని ఒక నిజం. మన డైరెక్టర్ ఆర్జీవి ఉన్నారు చూసారా, ఆయనకు బాగా తెలుసు ఈ మైండ్ ప్రక్రియ ఏంటో. అందుకే ఏ సందర్భంలో అయినా మేము మీ సినిమా చూడము అంటే చూడకు దొబ్బేయి, నేను చెప్తే నువ్వు చూస్తావా అనే విధంగా మాట్లాడతారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆడియన్స్ బ్రెయిన్ని ఎలా హుక్ చేయాలో. కాబట్టి ఈ లూప్లో ఇరుక్కుంటే మనకు స్ట్రెస్ తప్పదు, డిప్రెషన్ తప్పదు, మెంటల్ టార్చర్ తప్పదు. మనకు అర్థం అవ్వకుండానే జరుగుతున్న ఒక ప్రక్రియ ఇది. ఫోన్ అడిక్షన్ గురించి, ఫోన్ లూప్ గురించి మీరు ఎన్నో రకాలుగా వీడియోలు చూసే ఉండొచ్చు. కానీ ఇది మాత్రం నేను కొత్త కోణంలో చెప్పబోతున్నాను. మీకు ఈజీగా అర్థమవుతుంది, సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫోన్ వాడితే వచ్చే సమస్య ఏంటి, వాడకపోవడం వల్ల వచ్చే సమస్య ఏంటి, మన బ్రెయిన్ ఎలా లూప్లో ఇరుక్కొని డిప్రెషన్లోకి వెళ్తుంది, దాని నుంచి ఎలా బయటపడాలి అనేది 1 by 1 సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోన్ పూర్తిగా వాడటం పక్కన పెట్టేస్తే మనం ముందుగా ఈ సొసైటీతో కనెక్షన్ కోల్పోతాం. ఎందుకంటే మన కళ్ళ ముందుకు ఈ ఫోన్ ద్వారానే ఈ సొసైటీలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. అదే ఈ ఫోన్ లేదనుకో మనము అవేర్నెస్ కోల్పోతాం. అసలే ఈ సొసైటీతో పోటీ పడుతూ బతుకుతున్న జీవితాలు. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకోకుంటే మనం వెనకపడే అవకాశం ఉంది. కాబట్టి ఫోన్ని పూర్తిగా మనం అవాయిడ్ చేయకూడదు. ఇప్పుడు ఫోన్ వాడితే వచ్చే సమస్య ఏంటో చూద్దాం. ఫోన్ వాడడం కారణంగా మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కసారి మనల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. ఏవైతే మన లైఫ్లో ముఖ్యంగా చేయవలసిన పనులు ఉంటాయో వాటి మీద ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంది. ఈ ఫోన్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ అన్నిటికంటే అతి ముఖ్యమైనది మన ఆరోగ్యం. కాబట్టి ఈ ఫోన్ని ఎక్కువగా వాడి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడంలో అర్థం లేదు. ఇప్పుడు మనం ఈ సొసైటీతో డిస్కనెక్ట్ అవ్వకుండా, మన ఆరోగ్యాన్ని కోల్పోకుండా, సమస్యల్లోకి రాకుండా బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ బ్యాలెన్స్ చేయడం ఎలాగో మనకు అర్థం అవ్వాలంటే ముందుగా మనలో, మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో మనకు అర్థం అవ్వాలి. ఇది అర్థమైతే మీకే తెలుస్తుంది ఏ విధంగా బయటపడాలి అనేది. ఇది అర్థం చేసుకోకుంటే నేను నోటి మాటలతో ఇది చేయండి, అది చేయండి అని ఎన్ని చెప్పినా సరే చేయలేని పరిస్థితుల్లోనే ఉండిపోతారు. కాబట్టి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైఫ్లో ఫోన్ వాడటం మొదలు మనకు వచ్చే చిన్న మెసేజ్ నుంచి, నోటిఫికేషన్ నుంచి పెద్ద పెద్ద కంటెంట్ల వరకు ఏదైనా సరే మన బ్రెయిన్ని హుక్ చేసేదానికి ప్రయత్నమే చేస్తారు అని చెప్పాను కదా. అది ఎలాగంటే ఇప్పుడు ఈ వీడియోలో స్టార్టింగ్లో నేను మిమ్మల్ని హుక్ చేసేదానికే ప్రయత్నం చేశాను. అది ఎంతవరకు నా సక్సెస్సా కాదనేది పక్కన పెట్టేస్తే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకూడదు, చివరి దాకా చూడాలని మీకు మీలో క్యూరియస్ని పెంచేటటువంటి కొన్ని పాయింట్స్ని నేను ముందుగా మాట్లాడే ప్రయత్నం చేశాను. అవి విన్న మీకు మీ బ్రెయిన్లో అదేంటో తెలుసుకోవాలన్న ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. దాని ద్వారా ఆనందాన్ని పొందాలనే ఫీల్ మీ బ్రెయిన్కి వస్తుంది. ఆనందం మీకు రావాలంటే మీ బ్రెయిన్లో ఏం జరగాలి, డోపమైన్ అనే ఆనంద రసాయనం, అది ఒక కెమికల్, అది స్పైక్ అవ్వాలి. అది స్పైక్ అయిన కారణంగానే ఇప్పుడు మీరు ఇంతవరకు వచ్చారు ఈ వీడియో చూస్తూ. ఇలాంటి క్యూరియస్ని చిన్న నోటిఫికేషన్ దగ్గర నుండి ఆ నోటిఫికేషన్, ఆ ఫీల్ మీకు తెలియదు. మీలో డోపమైన్ స్పైక్ అవుతుందని, మీ బ్రెయిన్ ఏదో చిన్న ఆనందం కోసం వెతుకుతోందని. ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అలాంటిది ఒక మొబైల్లో మీరు ఎంత కంటెంట్ చూస్తుంటారో ఆ కంటెంట్ ఇవ్వడానికి ఎంతమంది ప్రయత్నిస్తూ ఉంటారో అంతమంది హుక్ ఒక్క మీ ఫోన్ ద్వారా వచ్చి మీ బ్రెయిన్ పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తుంది. మీ బ్రెయిన్కి లక్ష్యాలు రెండే ఉంటాయి. ఫస్ట్ లక్ష్యం ఏంటంటే సర్వైవల్లో నిన్ను జీవించి ఉండేలా చేయడం, నిన్ను బ్రతికిస్తూ ఉండడం, నిన్ను కాపాడుకోవడం.
సెకండ్ లక్ష్యం ఏంటంటే నిన్ను ఆనందంగా ఉంచేయడానికి ట్రై చేయడం. సో ఫోన్ వాడడం ద్వారా డైరెక్ట్ నీకు థ్రెట్ లేదు, అంటే నీ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కాబట్టి సర్వైవల్ గురించి అది ఆలోచించదు. నెక్స్ట్ మిగిలింది ఆనందం. ఈ ఆనందం ఎక్కడైతే సులభంగా దొరుకుతుందో అటువైపే నిన్ను అట్రాక్ట్ అయ్యేలా నీ బ్రెయిన్ ప్రేరేపిస్తుంది. ఆబ్వియస్లీ మనిషికి ఆలోచించే శక్తి ఉంది కాబట్టి, ఒక క్యూరియస్ని ఆనందాన్ని వెతుక్కోగలడు కాబట్టి, ఆ సామర్థ్యం బయోలాజికల్లీ తనలో ఉంది కాబట్టి చిన్న నోటిఫికేషన్ వచ్చినా సరే అందులో ఏముంది అన్న క్యూరియాసిటీతో నీ బ్రెయిన్ నీకు తెలియకుండానే ఫోన్ని అన్లాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే మీకు తెలియకుండానే చాలాసార్లు ఫోన్ని అన్లాక్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆనందం కోసం మీ బ్రెయిన్ తపన పడినప్పుడు మీలో ప్రతిసారి డోపమైన్ అనేది స్పైక్ అవుతూనే ఉంటుంది. అట్ ది సేమ్ టైం అదే బయోలాజికలీ డోపమైన్ అనేది ఎక్కువ స్పైక్ అయితే, ఎక్కువగా రిలీజ్ అయితే మన బ్రెయిన్ పని చేయడం మందగిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లోనే మనం ముఖ్యంగా చేయాల్సిన పనుల మీద ఏకాగ్రత తగ్గుతుంది. మళ్ళీ ఇదే ఆనందం కోసం మళ్ళీ డోపమైన్ ఎక్కువ స్పైక్ చేసి ఇదే లూప్లోకి వెళ్ళేందుకు ప్రేరేపిస్తుంది. దీని కారణంగా మనిషి ఏ స్థితికి వెళ్ళిపోతాడు అంటే, ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, అందులో వాహనాలు వస్తాయని మనకు తెలుసు, కానీ ఆ క్షణాలలో మనకు అర్థం కాదు. ఎందుకు? ఆ మొబైల్ లూప్లో ఉన్నప్పుడు ఫోన్ చూసుకుంటూ ఆపరేట్ చేసుకుంటూ ఆ కొద్ది క్షణాలు మనం నిర్లక్ష్యం చేసి రోడ్డు కన్నా క్రాస్ చేస్తే ఎన్నో వెహికల్స్ వచ్చి ఢీ కొట్టి వెళ్ళిపోవడం మనం చూసాం. అక్కడే ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం కూడా మనం ఎన్నో వార్తలలో చూస్తూనే ఉంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్లాట్ఫామ్ల దగ్గర సెల్ఫీలు అంటూ, వీడియోలు అంటూ. కానీ మీ బ్రెయిన్ యొక్క ముఖ్య పని ఏంటి? ముందుగా మిమ్మల్ని సర్వైవ్ అయ్యేలా చేయడం, అంటే జీవించి ఉండేలా చేయడం. ఈ లూపులో పడి అది స్ట్రెస్లోకి వెళ్ళిపోయి నీ బ్రెయిన్ యొక్క అసలు పనినే మర్చిపోయేంత దీన స్థితిలోకి వెళ్ళిపోతుంది. సర్వైవల్లో భాగంగా నిన్ను కాపాడాల్సిందిన నీ బ్రెయిన్నే లూపులో ఇరుక్కునేస్తే, లాజిక్ను వదిలేస్తే ఈ ప్రపంచంలో ప్రమాదాలు ఒక రకంగా కాదు ఎన్నో రకాలుగా మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. అందులో కూడా ఇది ఒకటి. అందుకే మీకు తెలియకుండానే మీరు అప్పుడప్పుడు తలనొప్పి అని, స్ట్రెస్ అని, ఏదో తెలియని ఒక ఇరిటేటింగ్ అనే ఫీలింగ్ అనేది కలుగుతుంది. చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం గమనించకుండానే ఈ ఫోన్ ద్వారానే చాలా విషయాలు మనలో మానసికంగా కృంగదీసే పనులు చేయిస్తూ ఉంటాయి మన బ్రెయిన్ ద్వారానే. సో ఈ వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే మనలో అందరము ఈ ఊబిలో ఉన్నట్టే. అది ఒక స్కేల్లో. ఈ ఊబిలో నుంచి బయటపడడం చాలా అవసరం. ఇవి రెండూ గొయ్యలే. నువ్వు ఫోన్ వాడకన్నా ఉంటే నువ్వు సొసైటీ గురించి తెలుసుకోలేవు, అదొక గొయ్యి. ఫోన్ ఎక్కువ వాడితే ఊబిలో పడిపోతావు, అది ఒక గొయ్యి. నేనేమంటానంటే రెండు గోవులలో పడద్దు, సెంటర్లో ఉండు, అంతేగాని ఒక్కదానిలో మునిగిపోవద్దు. ఇప్పుడు ఈ ఊబిలో నుంచి బయటపడడం ఎలా? బయటపడాల్సింది నువ్వు కాదు, నీ బ్రెయిన్. నీ బ్రెయిన్ బయటపడితే నువ్వు పడినట్టే. దయచేసి ఇంట్లో ఉన్నప్పుడైనా, ఏదైనా వర్క్లో ఉన్నప్పుడైనా, లేదా ఆఫీస్లో ఉన్నప్పుడైనా సరే మీ ఫోన్ని జేబులో పెట్టుకోవడం, చేతిలో పెట్టుకోవడం వదిలేయండి. అయితే లాకర్లోనో లేదా టేబుల్ మీద పెట్టే ప్రయత్నం చేయండి. మీకు అనవసరమైన, ఉపయోగకరంగా లేని యాప్స్ యొక్క నోటిఫికేషన్స్ని ఆఫ్ చేయండి. మీకు ఇష్టమైన పనిలో, మీకు నచ్చిన పనిలో బిజీ అవ్వడానికి ప్రయత్నించండి. నడవడము, ఫిజికల్ యాక్టివిటీస్ చేయడము, వ్యాయామాలు లాంటివి చేసే వాటిల్లో టైంని స్పెండ్ చేయండి. మరీ ముఖ్యంగా మనుషులతో నేరుగా డైరెక్ట్గా మాట్లాడేదానికి టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఇవన్నీ మ్యాక్సిమం వీలైనంత ఎక్కువగా రోజుల్లో మీరు చేసిన తర్వాతే మిగిలిన టైం ఏదైనా ఉంటే అప్పుడు మొబైల్లోకి వెళ్ళి మీరు సోషల్ అవేర్నెస్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేసిన కారణంగా మీ బ్రెయిన్ నెమ్మదిగా అలవాటు పడుతుంది. ఎలా అయితే ఫోన్ లూప్లోకి వెళ్ళిందో ఆ వెళ్ళిన కారణం దానికి చిన్న ఆనందం కావాలి. మీకు ఇష్టమైన పనిలోనూ, మీకు ఇష్టమైన వారితో నేరుగా మాట్లాడడంలోనూ, మీకు ఇష్టమైన పని చేసే దాంట్లోనూ ఆనందం ఉంటుంది. కాబట్టి ఇలా మీరు రోజు చేస్తూ ఉండగా మీ బ్రెయిన్ ఈ రకంగా డైవర్ట్ అవుతుంది. ఇలా బ్యాలెన్స్ చేయడం కారణంగా ఇది మీ మానసిక పరిస్థితికి ఎంతో మంచిగా పనిచేస్తుంది. సొసైటీ నుంచి కావాల్సిన అవేర్నెస్ని మీరు కోల్పోకుండా ఉంటారు. గైస్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఈ టాపిక్ మీద మీ ఉద్దేశం ఏదైనా కానీ కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.